అండ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే చెప్పారు వాళ్ళు టెర్రరిజం కి సపోర్ట్ చేశాము ఇనిషియల్ డేస్ లో అని. కానీ ఇప్పుడు కూడా చేస్తున్నారు, కానీ చెప్పడానికి మాత్రం ఇనిషియల్ డేస్ లో అని చెప్పారు. వాట్ ఎల్స్ ప్రూఫ్ డూ యూ నీడ్? వరల్డ్ యుఎస్ కి అయినా కానీ సపోర్ట్ చేస్తుంది, అయినా కానీ ఐఎంఎఫ్ డబ్బులు ఇచ్చింది, అయినా కానీ యుఎస్ అక్కడ బేస్ పెట్టుకుంటానంటుంది. ఏంటిదంతా? ఈ యదవ పనులు చేస్తానే ఉన్నారు ఈ ప్రపంచం. అభిషేక్ బెనర్జీ అదే అన్నారు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, ట్విట్టర్ లో ఇక్కడ అది రీచ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ కూడా చెప్తా ఉండండి, ప్రపంచం మొత్తానికి చెప్తా ఉండండి, మీరు కూడా డిబేట్ చేస్తా ఉండండి, మీరు కూడా తెలుసుకోండి అని. నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి పార్టీ కులం మతం ఏమి రావు, నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి ఆపోజిట్. నేను అపోజిషన్ లీడర్స్ తో చిట్ట చివరి దాకా పోరాడుతూనే ఉంటాను ఇష్యూస్ గురించి. అండ్ వాళ్ళు ఏం మాట్లాడినా నాకు నచ్చకపోతే కనుక వాళ్ళతో పోరాడతాను. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఒక్కటే, మేమంతా ఒక్కటే, పార్టీ ఇదంతా కాదు, దేశం ముఖ్యం, దేశం ముందొస్తుంది అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ అభిషేక్ బెనర్జీ గారు. ఇలాగే అభిషేక్ బెనర్జీ అనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు అందరూ ఒకటే ఏకమై ఇప్పుడు ప్రపంచంలో భారతదేశాన్ని ముందు పెడుతున్నారు. భారతదేశం చేసిన చర్యని, భారతదేశం స్టాండ్స్ అగైన్స్ టెర్రరిజం ని, వి డు నాట్ టాలరేట్ టెర్రరిజం అనే దాన్ని కూడా ముందు పెడుతున్నారు. దిస్ ఇస్ వెరీ గుడ్.